కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సమపాలలో సంక్షేమం సమగ్ర అభివృద్ధి అన్న నినాదంతో ముందుకెళ్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆలమూరు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు గ్రామ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చదువుకునే పిల్లలందరికీ ఇదివరకు ఒక్కరికే అన్నారు. ఎంతమంది ఉన్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఇద్దరున్నా వేసారు 13,000 దగ్గరికి. పెన్షన్ కూడా 3,000 రూపాయలది ఒకేసారి 4,000 రూపాయలు చేసి అందిస్తున్నారు. అప్పుడు ఏదో 5 ఏళ్ళు అట్టింది గత ప్రభుత్వానికి 250 చెప్పిన 2,000 3,000 చేయడానికి. ఈయన వచ్చిన తర్వాత 4,000 చేయడమే కాకుండా పాతది ఒక 3 నెలలది కూడా కలిపి ఆ 3,000 కొత్త పెన్షన్ 4,000 7,000 ఒకేసారి వేశారు. అన్నీ మీ అందరికీ 1వ తారీఖు పెన్షన్ వస్తుంది కదమ్మా. బండి 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 తీరా బండి చెప్పు. చెప్తున్నారా టీచర్ చెప్తున్నారా? చెప్తున్నారు. పెట్టేస్తారా? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత? అందరూ సంతోషంగా ఉన్నారా? మీరు ఏమన్నా పథకాలు అందుతున్నాయా? ప్రభుత్వ పథకాలు ఏమన్నా? పెన్షన్లు ఎవరైనా మీ ఇంట్లో వరకు అందుతున్నాయమ్మా? 2 గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా? చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారు? అన్నీ అవుతాయి. థ్యాంక్ యూ. మీరంతా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించారు. నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు ఒక సంవత్సరం పూర్తయింది. మన సుపరిపాలనలో తొలి అడుగు వేసాం. దానికి ఎలా అనుకుంటున్నారు మీరు? ఉచిత గ్యాస్ పథకం మీకు 2 సిలిండర్లకి డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి. అదేవిధంగా తల్లికి వందను పిల్లలు, చదువుకునే పిల్లలందరికీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలకి 13,000 చొప్పున మీకు పక్కకి పడ్డాయి. మిగతా మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అందరూనే పెన్షన్లు ఎలా అందుతున్నాయమ్మా? ముందు రోజు ఇచ్చేస్తారు. ఎంత ఇస్తున్నారమ్మా పెన్షన్ ఇప్పుడు? 4,000. వికలాంగులకి 6,000. మరి 4,000 ఇవ్వకముందు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితం రాకముందు ఎంత ఉండేది పెన్షన్? వేసారు. అని చంద్రబాబు నాయుడు గారు 4,000 ప్రతి నెల 1వ తారీఖు దాటకుండా మనకి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇదివరకు మనకి దివ్యాంగులకి 3,000 ఉండేది, 6,000. అవన్నీ ఒకేసారి. అదేవిధంగా మరి ఇంకా మీ మహిళలకి మీరు వెళ్తున్నారా? వెళ్తున్నారు. ట్రైనింగ్ అయిందా మహిళలకి? 1,00,000 మంది మహిళలకి కుట్టు మిషన్లు ఇస్తున్నారమ్మా రాష్ట్రంలో. 1,00,000 మంది మహిళలకి. అలాగే మీకు బస్సు ప్రయాణం చెప్పారు. అది ఎప్పటి నుంచి ఇస్తున్నారో విన్నారా? ఇంకేళ్ళుగా ఆగస్టు నుంచి. ఆగస్టు 15వ తేదీ నుంచి మీకు జిల్లాలో ఎక్కడ తిరిగినా మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగింది. అలాగే రైతులకు కూడా డబ్బులు కూడా ఈ నెలలో మీకు డబ్బులు వేస్తారు, రైతులకు వేస్తారు.